భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. ఈరోజు మనం ఒక అత్యద్భుతమైనటువంటి విషయం, ఇతివృత్తం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టుకుందాం. మనం దశావతారాలు అనే మాట చాలాసార్లు వింటూ ఉంటాం. సాధారణ జీవితంలో కూడా అదేంటి, ఏం అవతారం ఎత్తావు అంటూ ఉంటాం. అలాగే ఈ అవతారం అంటే ఏమిటి, ఈ దశావతారాలు అంటే ఏమిటి, అసలు ఇవన్నీ ఎక్కడ చెప్పబడ్డాయి, ఎవరు చెప్పారు, ఇవి కథలా లేక వీటిలో ఏమైనా విజ్ఞానం ఉన్నదా, ఇవి మనకు ఈనాడు చెప్పుకోవడానికి ఎంతవరకు సమన్వయం చేసుకుని మన జీవితానికి వాటిని అన్వయం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి విషయాలన్నీ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సృష్టి జరిగిన తరువాత పరిణామక్రమంలో నక్షత్రాలు, ఆ తర్వాత తారకలు అంటే నక్షత్రాల తర్వాత చిన్న చిన్నవి, వాటి వెంట గ్రహాలు, ఇవన్నీ ఉద్భవిస్తూ వచ్చాయి. ఈ వచ్చిన తర్వాత అప్పుడు మనిషి లేడు. ఆ మానవుడు అనేవాడు ఆవిర్భవించిన తర్వాత ఏమై ఉంటుంది అన్న మీమాంసతో ఆ విజ్ఞానాన్ని తాను తరచి దాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నంలో మనకి ప్రకృతిని పరిశోధించి ప్రకృతిని వర్ణించే విధంలో మనకి వేదములు వచ్చాయి. ఈ వేదముల నుంచి ఆ ప్రకృతి వర్ణన జరిగితే ఆ వర్ణన ఎందుకు నాకు, దాంతో నాకేమిటి పని అనుకోకుండా అసలు మన చుట్టూ ఉన్న వాతావరణం మన ప్రకృతే మన జీవనానికి ఆధారమని ఆ వేదములలోని విజ్ఞానాన్ని వాడుకోవడానికి మనకి ఋషులు ఎన్నో విధాల వైజ్ఞానికమైనటువంటి విషయాలని అప్పచెప్పారు. ఆ క్రమంలో వేదాలలో ఉన్న విజ్ఞానం మనకి అందుబాటులో రావడానికి దానికి వేదాంగములైన 6 శాస్త్రముల యొక్క ఆధారం ఇవ్వబడింది. వాటిలో మళ్ళీ మనకి శిక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, కల్పం, తర్వాత జ్యోతిషం. వీటి ఆధారంతో వేదాలలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనం మన నిత్య జీవితానికి అన్వయించుకునే క్రమంలో మనకి ప్రకృతి నుంచి ఇంకా చాలా విజ్ఞానం కావలసి వచ్చింది. ఆ విజ్ఞానం అంతా కూడా మనకి ఋషులు శాస్త్రములలో ఇచ్చారు. మీమాంస, తర్వాత సాంఖ్య, మనకి ఉత్తర మీమాంస, ఆ విధంగా మనకి ఎన్నో శాస్త్రాలు, ముఖ్యంగా షట్ శాస్త్రాలు ఇవ్వబడ్డాయి. వాటిని వచ్చిన తర్వాత మళ్ళీ జీవితం అసలు ఎలా జీవించాలి, ఆ జీవించే క్రమంలో ఏమేమి మన సమాజంలో మనం వాటిని పాటించాలి అనడానికి సామాజిక ధర్మాలుగా వచ్చాయి. ఆ ధర్మాలుగా వచ్చినటువంటి అన్నిటినీ కూడా ధర్మశాస్త్రాలు అంటారు. ఇవన్నీ మనకి ఈ కాలంలో చెప్పుకోవడానికి ప్రోటోకాల్స్ అన్నమాట. ఆ క్రమంలో మరి సృష్టి జరిగినప్పటి నుంచి ఏం జరిగి ఉంటుంది, ఈ సృష్టి పరిణామం ఎలా జరిగి ఉంటుంది అని డాక్యుమెంట్ కావాలి కదా. ఆ డాక్యుమెంటేషన్ కోసం మన ఋషులు మనకి 18 పురాణాలు ఇచ్చారు. ఆ పురాణాలు ముఖ్యంగా వ్యాస మహర్షి ఇచ్చాడు. వ్యాసుడే ఎందుకు ఇచ్చాడు? వ్యాస మహర్షి ద్వాపర యుగాంతంలో అప్పటిదాకా మానవుడు సాధించిన విజ్ఞానం అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో వర్గీకరించి దాన్ని విభాగాలుగా చేసి ఇచ్చాడు. ఆ క్రమంలోనే అప్పటిదాకా ఉన్న వేద విజ్ఞానం అంతా కూడా 4 వేదాలుగా వచ్చింది. ఆ వేదాలు 4 అయితే వాటికి వేదాంగములు 6 అయితే ఆ తర్వాత ఋషులు మనకి షట్ శాస్త్రములు ఇచ్చారు. ఆ తర్వాత గుహ్య సూత్రములని, మామూలుగా ధర్మశాస్త్రాలని, స్మృతులు అంటారు, వాటి స్మృతులు ఇచ్చారు. ఇవన్నీ ఇస్తే కూడా అవి ఎలా ఉన్నాయో ఒక సైంటిఫిక్గా ఉంటుందే తప్ప దానికి సంబంధించిన కుతూహలం రేకెత్తించి పామరులకి, అంటే ఏమీ తెలియని వాళ్ళకి ఇవన్నీ ఎలా అర్థం చేయడమో తెలుసుకోవడం కోసం, అర్థం చెయ్యాలో అని సంకల్పం చేత మనకి వ్యాస మహర్షి 18 పురాణాలు ఇచ్చాడు. పురాణాలలో ఏముంటుంది, అవి జరిగిపోయిన సంఘటనలన్నీ విజ్ఞానంతో సహా
వాటిని మనకు కల్పించి ఇచ్చినటువంటి పురాణాలు సుమారు 18 ఉన్నాయి. అందులో మనకి అన్ని పురాణాలలో కూడా సృష్టి ఎలా జరిగింది, సృష్టి జరిగిన తర్వాత ఏం జరిగింది, ఆ క్రమంలో సృష్టి పరిణామ క్రమంలో ఎలా మనం ఈ రూపంలోకి వచ్చాము లేదా ఈ విధంగా మనం ఇప్పుడు ఉన్నాము అనేది చెప్పడం కొరకు ఒక క్రమబద్ధమైనటువంటి విజ్ఞానాన్ని మనకు వాళ్ళు అందించారు. ఈరోజు మనం ఏదో సైన్స్ అని వింటూ వెళ్ళి ఆ సైన్స్లో డాక్యుమెంటేషన్ అని ఎప్పుడు ఎవరేం చేశారో చరిత్ర రాసుకుని వాళ్ళు ఆ ప్రయోగాలు చేశారు ఈ ప్రయోగాలు చేశారని చెప్పుకుంటూ వస్తుంటాం కదా. అలాగే అది ఎన్నో వేల లక్షల సంవత్సరాల కింద నుంచి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ఎవరిది ఎవరు అని చెప్పకుండా మామూలుగా ఒక పురాణంగా చెప్పుకొచ్చారు. పురాణము అంటే ప్రాచీన కాలంలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా విజ్ఞానాన్ని అందించేటువంటి ప్రక్రియ. అవి కథలు కావండి, విని హాయిగా నిద్రించడానికి హాయిగా ఉండడానికి కాదు. పురాణ కథల్లో విజ్ఞానం దాగి ఉంది. ఆ విజ్ఞానంలో భాగంగా మనకి మానవుడు అనేవాడు, ఈ సృష్టి అనేది ఎలా జరిగింది, మానవుడు అనేవాడు ఎలా పరిణమించాడు అని చెప్పే క్రమంలో ప్రతి పురాణంలోనూ కూడా తప్పకుండా చెప్పేదే దశావతారాల కథలు. ఈ దశావతారాలు అనేవి నిజంగా 10 అవతారాలేనా, లెక్కబెట్టి 11వ అవతారం అనేది లేదా, ఇలాంటివన్నీ మనం ఊహించకూడదు. నిజానికి ఋషులు ఆ పురాణాలలో, ముఖ్యంగా వ్యాస మహర్షి భాగవతంలో, గరుడ పురాణంలో, తర్వాత బ్రహ్మవైవర్త పురాణమని, అగ్ని పురాణమని, పద్మ పురాణమని ఎన్నో పురాణాలలో ఈ దశావతారాల గురించి చెబుతూ వచ్చారు. అన్నింటిలో అవి ఒకరోజు రాయబడినవి కాదు కాబట్టి రాస్తున్నప్పుడు ఋషులు మళ్ళీ వాటిని సంకలనం చేస్తున్నప్పుడు ఎన్నో రకాలుగా అవి మార్పులు చెందుతూ వచ్చాయి. ఈనాడు మనకి పురాణాలు ఏవైతే మనం చదువుతున్నామో అవి ఏదో ఒక్కనాడు ఒక్కరు రాసినవి కాదు. కాలక్రమంలో మళ్ళీ ఋషులు వాటిని కావలసిన విధంగా మారుస్తూ అంటే అసలు విషయాన్ని మార్చకుండా ఆ సమయానికి సమాజంలో అందరికీ అర్థం కావడం కోసం ఇచ్చే విధంగా చేసుకుంటూ వాళ్ళు వస్తూ వచ్చారు. ఆ క్రమంలో మనకి మహాభాగవతంలో దశావతారాలకు సంబంధించినటువంటి ఈ విధానం, ఆ విజ్ఞానం దాగి ఉంది. ఈ దశావతారాలు మనం అందరం 10 అనుకుంటాం, కానీ 10 అవతారాలు కావు. మనకి మహాభాగవతంలో 21 అవతారాలకి వాళ్ళు చెప్పడం జరిగింది. 21 అవతారాలు అంటే మనకు తెలిసినవి దాంట్లో 10 మాత్రము ముఖ్యంగా బాగా ప్రసిద్ధిగాంచినవి. కానీ అంతకన్నా ముందు అసలు ఎప్పుడు ఈ అవతారాలు మొదలయ్యాయి, ఈ అవతారాలు మొదలైనప్పటి నుంచి ఏమేమి జరిగింది అని మనకి చెప్పే క్రమంలో ఈ సూత పౌరాణికుడు పరీక్షన్ మహారాజుకు చెప్పేటువంటి క్రమంలో, శుకుడు చెప్పే క్రమంలో ఆ విధానంలో మనకి వచ్చినటువంటి విజ్ఞానం ఏమిటి అంటే, ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒకే ఒక శక్తితో ఉండింది. ఆ శక్తిని పరమాత్మ అన్నారు, భగవంతుడు అన్నారు, మూల విరాట్టు అన్నారు. అతను ఆ మూల విరాట్టు అతను అని మనం ఊహించుకోవడానికి ఆ శక్తి ప్రపంచమంతా విస్తరించి విశ్వమంతా ఉండి అన్ని చోట్ల ఉన్నది. For more videos like this, subscribe Big TV channel.